మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పోప్ చేసిన శాంతి పిలుపులపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడగా తాను దేవుని సువార్తనే ప్రకటిస్తున్నారని, ట్రంప్ ప్రభుత్వానికి తాను భయపడబోనని పోప్ ధీటుగా బదిలిచ్చారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ట్రంప్ చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటి? ఈ కథనంలో చూద్దాం. అమెరికా, వాటికన్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేథలికుల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, తొలి అమెరికన్ పోప్ లియో 14 స్పందించారు. తన సందేశాన్ని రాజకీయ కోణంలో చూడటమంటే సువార్తను తప్పుగా అర్థం చేసుకున్నట్లేనని అన్నారు. ఆల్జీరియా పర్యటనకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన పోప్ లియో ట్రంప్ ప్రభుత్వానికి తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం తన ఉద్దేశం కాదని వివరించారు. అయితే యుద్ధం తెచ్చే వినాశనం పట్ల తాను మౌనంగా ఉండలేనని తెలిపారు. ప్రభుత్వాలు చేసే యుద్ధాల కంటే పవిత్రమైన బైబిల్లోని శాంతి సందేశమే గొప్పదని చెప్పారు. తాను ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటానని, యుద్ధాన్ని నివారించే మార్గాలను అన్వేషించాలని తాను ప్రజలకు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటానని వెల్లడించారు. ట్రంప్ మాటలు తనను ఎంతో బాధించాయన్న పోప్ లియో 14 నేటి ప్రపంచంలో చర్చ చేయాల్సిన కొన్ని బాధ్యతలను తాను పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. I basically said that the message of the church, my message, blessed are the peacemakers. I do not look at my role as being politician. I don't want to get into a debate with him. I will continue to speak out loud against war, looking to promote peace, promoting dialogue and multilateral relationships among the states, to look for just solutions to problems. Too many people are suffering in the world today. Too many innocent people are being killed. And I think someone has to stand up and say, there's a better way to do this. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా పోప్ లియో 14 పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. పోప్ తన పనిని సరిగ్గా చేయడం లేదని, ఆయన వామపక్ష భావజాలానికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని పోప్ సమర్థిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అంశంపై పోప్ విమర్శలు చేయడాన్ని కూడా ట్రంప్ తప్పుబట్టారు. తాను భారీ మెజారిటీతో ఎన్నికయ్యానని, ఏం చెయ్యాలో తనకు తెలుసని వివరించారు. తాను అధికారంలో లేకపోతే లియో పోప్ అయ్యేవారే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై యుద్ధానికి దేవుని ఆశీస్సులు ఉన్నాయంటూ ట్రంప్ ప్రకటించుకోవడం గమనార్హం. మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న వారిని ఉద్దేశించి పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు ట్రంప్నకు ఆగ్రహం తెప్పించాయి. సర్వశక్తిమంతులమన్న అపోహే ఈ యుద్ధానికి కారణమంటూ ట్రంప్పై పోప్ లియో 14 చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే పోప్పై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వివాదంపై అమెరికాలోని కేథలిక్ మత పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు. పోప్ లియో 14 రాజకీయ నాయకుడు కాదని, ఆయన క్రీస్తు ప్రతినిధి అని ఆర్చ్ బిషప్ పాల్ కోక్లీ పేర్కొన్నారు. యుద్ధం విషయంలో అమెరికా, వాటికన్ దేశాధినేత మధ్య నెలకొన్న విభేదాలు ఎటు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.